హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు 20,000 రూపాయలు. ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులకు గొప్ప శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందుతున్నారు. రైతుల ఖాతాలో నేరుగా 20,000 రూపాయలు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక భద్రత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రైతు భరోసా గురించి అంటే అన్నదాత సుఖీభవ పథకం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అందరికీ యూజ్ అవుతున్నాయి. ప్లీజ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అన్నదాత సుఖీభవ పథకం హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. కౌలు రైతులకు 20,000 రూపాయలు నేరుగా అకౌంట్లో జమ. పీఎం కిసాన్ పథకానికి అదనంగా ఈ సొమ్ము. భూమి లేని రైతులు కూడా అర్హులు. మొత్తం 9,400 కోట్లు బడ్జెట్ కేటాయింపు. దశల వారీగా నిధుల విడుదల. మార్చిలో దరఖాస్తు ప్రక్రియ. ఏపీ ప్రభుత్వం ప్రకటన 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసినట్లు ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మార్పులు, అదనపు ప్రయోజనాలు. పీఎం కిసాన్ పథకం కింద ఏపీ రైతులు ఏడాదికి 6,000 రూపాయలు పొందుతున్నారు. అందుకు అదనంగా ఏపీ ప్రభుత్వం 14,000 రూపాయలు చెల్లించనుంది. కౌలు రైతులకు ప్రత్యేకంగా పూర్తి 20,000 రూపాయలు నేరుగా ప్రభుత్వం ఇవ్వనుంది. మొత్తం బడ్జెట్టు 9,400 కోట్లు కేటాయింపు. దశల వారీగా చెల్లింపు. 3 విడతల్లో చెల్లించే అవకాశం ఉంది. అలాగే దరఖాస్తు ప్రక్రియ మరియు అవసరమైన పత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. దరఖాస్తు ప్రక్రియ మార్చి 2025లో ప్రారంభిస్తున్నారు. అలాగే అర్హత కలిగిన రైతులు ఆన్లైన్ ద్వారా లేదా వాలంటీర్ల సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, రైతు గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అంటే కౌలు రైతులకు అన్నమాట. అలాగే పథకం అమలు విధానం. ఏప్రిల్ 2025లో మొదటి విడత చెల్లింపు జరగనుంది. ప్రతి రైతుకు ఒకేసారి మొత్తం కాకుండా విడతల వారీగా నగదు జమ కానుంది. పీఎం కిసాన్ రైతులకు తొలి విడత 5,000 రూపాయలు, కౌలు రైతులకు 7,000 రూపాయల చొప్పున మొదటి విడతలో చెల్లించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. రైతులకు ముఖ్యమైన సూచనలు. ప్రభుత్వం ప్రకటించే దరఖాస్తు తేదీలను గమనించాలి. అన్ని అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే గ్రామ వాలంటీర్లు లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించండి. అలాగే ముగింపు ఏంటో చూద్దామండి. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు పెద్ద ఆశాజ్యోతి. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని, కౌలు వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి విషయాలను మీకు షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నలుగురికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.